హాయ్ హలో వెల్కమ్ టు వైకే ఎంటర్టైన్మెంట్స్. దిస్ ఈస్ ప్రజ్ఞ. సో ఇవాళ నేను మెన్షన్ హౌస్ మల్లేష్ అనే మూవీ అయితే చూడడం జరిగింది. సో ఈ మూవీలో హీరో వచ్చి శ్రీనాథ్ మాగంటి, అలానే హీరోయిన్ వచ్చి గాయత్రి గారు. సో వీళ్ళిద్దరికీ ఫస్ట్ డెబ్యూ మూవీ మెయిన్ లీడ్గా. అండ్ ప్రీవియస్లీ మనం శ్రీనాథ్ మాగంటి గారిని యానిమల్ మూవీలో రష్మిక గారి అన్న పాత్రలో అయితే చూడడం జరిగింది. సో సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, బట్ ఆయనది డెబ్యూ మూవీ అని అయితే అస్సలు అనిపించట్లేదండి. ఎందుకంటే యాక్టింగ్ అంత ఇంటెన్స్గా ఉంది. అలానే గాయత్రి గారి యాక్టింగ్ అయ్యుండొచ్చు, ఐస్ ఎక్స్ప్రెషన్స్ అయ్యుండొచ్చు, చాలా అంటే చాలా బాగుంది. అఫ్కోర్స్ ఆమె క్లాసికల్ డాన్సర్, అది అందరికీ తెలిసిందే కాబట్టి. సో ఇంకా స్టోరీ విషయానికి వస్తే మాత్రం, ఒక బావ బామ్మర్ది ఫ్రెండ్లీగా ఉంటే ఎలా ఉంటారో మనం చూస్తూ ఉంటాం. అలానే ఎనిమీస్ అయ్యుంటే ఎలా ఉంటారో అనేది ఈ మూవీలో చూపిస్తారనమాట. చిన్న ఒక ఆస్తి గొడవ దగ్గర ఒక బావ అండ్ బామ్మర్ది చిన్నప్పటి నుంచి బాగానే ఉంటారు. కాకపోతే ఆస్తి గొడవ దగ్గర ఎలా మారుతారు ఏంటి అనేది ఉంటుంది. అండ్ మదర్‌కి సంబంధించిన సీన్స్ కూడా చాలా బావుంటాయి. అండ్ మన ఇంట్లో మనం డైలీ మన బ్రదర్, మమ్మీ కాన్వర్జేషన్ చూస్తూ ఉంటాం కదా! సో, అలానే అనిపిస్తూ ఉంటుంది. అండ్ పక్కా రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన మూవీ అనమాట ఇది. అండ్ స్టోరీ వైస్ చూసుకోవచ్చు. అండ్ నార్మల్‌గా సాంగ్స్, అసలు ఇది చెప్పాలండి మీకు, మ్యూజిక్ చెప్పాలి. ఎంత బాగుందంటే మ్యూజిక్, 'బంగారి బంగారి' అనే సాంగ్ అయితే లిరిక్స్ అయ్యుండొచ్చు. అసలు ఆ మ్యూజిక్ మైండ్‌లో నుంచి పోవట్లేదు నాకు థియేటర్ బయటకొచ్చినా కూడా. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించింది సురేష్ బొబ్బిలి గారు. సో ప్రీవియస్‌లీ 'రాజు వెడ్స్ రాంబాయి'తో ఆయన మంచి సక్సెస్‌ని అయితే అందుకున్నారు. సో ఈ మూవీతో కూడా మంచి సక్సెస్‌ని అయితే అందుకుంటారు. అండ్ మీకు కూడా ఈ సాంగ్ 'బంగారి బంగారి' అనే సాంగ్, అలానే 'మంగళవారం' అనే సాంగ్ కూడా ఉంది. సో ఈ సాంగ్ ఒక మంచి సీన్ తర్వాత అయితే వస్తుంది. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఈ సాంగ్‌ని. సో ఇందులో ఈ మూవీలో హీరోకి ఒక చిన్న డిఫెక్ట్ ఉంటుంది. సో ఆ డిఫెక్ట్ నుంచి ఎలా బయటపడతాడు, హీరోయిన్ ఎలా హెల్ప్ చేస్తుంది అనేది మూవీ మొత్తం అయితే రన్ అవుతూ ఉంది. అండ్ మనం చాలా జాలీగా కూర్చొని ఎంజాయ్ చేసి చూసే మూవీ అనమాట ఇది. సో నేనైతే దీన్ని మీకు రిఫర్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీకెండ్‌లో మీరు మెన్షన్ హౌస్ మల్లేష్ అనే మూవీని బుక్ చేసుకొని మంచిగా ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ అవ్వండి అని అయితే నేనైతే కోరుకుంటున్నాను. సో నేను ఈ మూవీకి 10 ఔట్ ఆఫ్ 9.5 అయితే ఇస్తున్నా రేటింగ్.